హలో అండి అందరికీ. ఈ వీడియో అయితే మేము కాశీ బయలుదేరేటప్పుడు వీడియో అండి. రైల్వే స్టేషన్లో ఇలా అందరిమీ కలిపి ఒక సెల్ఫీ అయితే తీసేసుకొని బయలుదేరామన్నమాట. ట్రైను వచ్చేటప్పుడు ముందుగా గ్యాదర్ అవుతాం కదండి. ఆ గ్యాదర్ అయినప్పుడు అయితే ముందుగా ఇలా ఒక సెల్ఫీ అయితే దిగేసాము. ఒక్కొక్కసారి మనం ప్రయాణం అయ్యేటప్పుడు ప్రయాణానికి టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు మనకు కొన్ని ఇన్సిడెంట్స్ అనుకోకుండా జరుగుతాయి కదండి. మేము మనాలి చేయించుకున్నాము ట్రిప్పు. నాన్నగారు చనిపోయాక మేము వెళ్ళము అనేసి అనుకున్నాము. అనుకుంటే అందరూ నోకక్క ఎటు వేసింది, స్వెటర్లు వేసిందా? దియా పాప సుంత కూడా నిద్రపోతుందా? మా ఇల్లు కూడా ఊగుతుంది. పెదనాన్ని చెప్తాను. ఖర్చుని వేసుకొని నిద్రపోతున్నాడు. ఏడుది అసలు నిద్రే రావట్లేదు ఈ ట్రైన్లో. ఫ్యామిలీ అంతా కలిపి 30 మంది అయితే బయలుదేరామండి ట్రిప్కి. చాలా ఎంజాయ్ చేసాం. ట్రైన్లో బయలుదేరేటప్పుడే నైటు 10:30కి ట్రైన్ అనమాట. 10:30కి ఎక్కినప్పుడు అయితే నేను వీడియో తీశాను. మళ్ళీ దిగేటప్పుడు అండి ఇది. అందరిమీ కలిపి ఆగ్రాలో అయితే దిగేసామండి. ఇలాగ ఆగ్రాలో దిగి ఆగ్రా నుంచి మేమైతే కాశీకి బయలుదేరాము. వాళ్ళందరూ అన్నయ్య మేము కాశీకి బయలుదేరాము. వాళ్ళందరూ కలిపి ఆగ్రాలో తాజ్మహల్ చూడటానికి వెళ్ళారండి. ఇలాగ ఇక్కడ వాళ్ళు మేము సెండ్ ఆఫ్ ఇచ్చుకొని మేము కాశీకి, వాళ్ళు తాజ్మహల్ చూడడానికి అయితే వెళ్తున్నారు. దిగిన తర్వాత కాశీకి అయితే మేము వేరే ట్రైన్ ఎక్కామండి. వందే భారత్ ట్రైన్ ఎక్కామండి. చాలా బాగుంది ట్రైన్ అయితే. కాకపోతే కూర్చోవడమే. లగేజ్ అంతా వాళ్ళు అయితే తీసుకెళ్ళిపోయారు. మాకైతే కాశీకి ఒక్కరోజు ట్రిప్పే కదా, కావాల్సినవే సర్దుకున్నాము. సర్దుకొని అయితే బయలుదేరామన్నమాట. వందే భారత్ ట్రైన్ ఎక్కాము. వందే భారత్ ట్రైన్ మాత్రం చాలా నీట్గా ఉందండి. 1 గంట అయితే దిగిన తర్వాత గ్యాప్ ఉందన్నమాట వందే భారత్ ట్రైన్కి దీనికి. అక్కడ ఫ్రెష్ అయిపోయి రైల్వే స్టేషన్లోనే వెయిటింగ్ హాల్లో ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయామండి. వందే భారత్ ట్రైన్ ఎక్కగానే ఒక అరగంటలోనే కాఫీ, టీ ఏది కావాలంటే అదే ఇచ్చారండి. కాఫీ మా వైపు అయితే వేరే ఉంటుంది కాఫీ, టీలును. అక్కడ వేరండి. వేడి నీళ్ళు ఇచ్చేవారు. అందులోనే పాల పౌడరు, గుండెలు కలిపేసి ఇచ్చేవారండి. అవి కలిపేసుకోవటమే అన్నీ. కాఫీకి అయితే పాల పౌడర్ వేరేగా, కాఫీ పౌడర్ వేరేగా ఇచ్చేవారు, పంచదార వేరేగా. కానీ టీకి అయితే ఏ మసాలా గుండెలు కలిపేసి ఇచ్చేవారండి. చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే. అవి అయితే మాకైతే అడ్జస్టబుల్ కాలేదు. మేము అలాంటి టీలు ఎప్పుడూ తాగలేదనమాట. కానీ ఒక్కొక్కసారి అన్నీ టేస్ట్ చేస్తుంటేనే కదా తెలుస్తుంది ఎక్కడ ఎలా ఉంటుందనేది. ఢిల్లీ వాతావరణానికి మా ఫుడ్కి, మా ఆంధ్ర వైపు ఫుడ్కి చాలా డిఫరెంట్ అండి. అక్కడ ఎప్పుడు పన్నీరు, పప్పు, ఇంక ఈ 2 కూరలేనండి మేమైతే. లేకపోతే బంగాళదుంప, ఎక్కువ బంగాళదుంపే, పొటాటో. ఇదిగోండి వందే భారత్ ట్రైను చాలా నీట్గా ఉంది. ఎక్కిన కాంచి మాత్రం సర్వ్ మాత్రం బాగానే చేశారండి. అన్నీ ఇలా ముందుని ఫుడ్ పెట్టుకొని తినడానికి ఫుడ్తో సహా టికెట్స్ అనమాట. ఇందులోని ఫుడ్ పెట్టుకోవడానికి కంఫర్ట్గా చేశారు. ట్రైన్ కూడా చాలా నీట్గా ఉంది. ఇలా మడత పెట్టేసుకోవచ్చు. మళ్ళీ మనకు అడ్డు అనుకుంటే లేసి తిరగడానికి. మళ్ళీ మనకు కావాలనుకున్నప్పుడు ఇలా సర్దేసుకోవచ్చండి. పుస్తకాలు పెట్టుకున్న, ఫుడ్ పెట్టుకున్న అన్నీ బాగానే ఉన్నాయండి. కంఫర్ట్గా తయారు చేశారు. ట్రైన్ కూడా చాలా ఫాస్ట్ అంట. ఎన్ని గంటల ముందు తీసుకెళ్ళిపోతుందట ట్రైన్ అయితే.
అది నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఇలా అయితే బయలుదేరి కానించి టిఫిన్ ఇచ్చారండి. ఇక్కడంతా చపాతీ 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 అండి. మాకు చపాతీలు అయితే ఎక్కువ అడ్జస్ట్ అవ్వు. ఫుడ్లో కూడా బిస్కెట్స్ ఇచ్చారు స్నాక్స్ కింద. మళ్ళీ ఫుడ్లోని కూడా చపాతీలు, కొద్దిగా రైస్ ఇచ్చేవారు. ఇదిగోండి బిస్కెట్స్ ఇచ్చారు. కాఫీ పొట్లాలు చూశారు కదా, ఆ కాఫీ పొట్లాలు డిఫరెంట్గా ఉన్నాయండి. అవేమో అన్నీ తాగలేక మాకు ఇచ్చినవైతే నేనైతే బ్యాగ్లో పడేసుకొచ్చేసాను. కానీ ఇంటి దగ్గర ఏమీ యూజ్ కాలేదు. అవి బయట పడేసానండి. అవేం బాగాలేవు. ఇంటి దగ్గరికి వచ్చి నేను అక్కడైతే ట్రై చేయలేదు తాగడం. తాగిన వాళ్ళు తాగారు కానీ నేనైతే ట్రై చేయలేదు. నాకు ఇచ్చినవన్నీ బ్యాగ్లో పడేసుకొస్తే అవి అన్నీ వేస్ట్ అయిపోయాయి అనమాట. ఇక్కడ ఈ సీనరీలన్నీ ఆగ్రా రైల్వే స్టేషన్లో ఉన్నాయండి. మేము వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం కదా, అక్కడ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. తాజ్మహల్ నమూనాలు అన్నీ బాగున్నాయి కదా అని చిన్న వీడియో అయితే తీసేసాను. మేమైతే లాస్ట్కి తాజ్మహల్ చూడడం కుదరలేదండి. తాజ్మహల్కి వెళ్దాం అనుకున్నాము కానీ ఢిల్లీ, ఆగ్రాలో నాకు తెలియదు కానీ ఢిల్లీలోని ఇంకా చాలా మంచి మంచి ప్లేసులు ఉన్నాయండి చూడడానికైతే. చాలా ప్లేసులు అయితే మేము ఇంకా మిస్ అయ్యాము. కృష్ణుడు పుట్టిన ప్రదేశం మధుర కూడా ఢిల్లీకి దగ్గరలోనేనండి. ఢిల్లీ దగ్గరే మధుర కూడా. ప్లస్ నారాయణధామము కూడా చాలా బాగుందండి. చాలా అద్భుతమైంది. చాలానే మిస్ అయ్యాము. ఏం మిస్ అయ్యామని తెలీదు. లోటస్ టెంపుల్ ఒకటి చూసాము. ఢిల్లీ వెళ్తే మాత్రం ఒక వారం రోజులు అక్కడ స్టే చేస్తేనే అన్నీ చూడడానికి అవుతుంది. లోక్సభ ఏదో చూడడానికి వెళ్ళామండి. అక్కడ కూడా టైమింగ్స్ కుదరక మళ్ళీ వెనక్కి వచ్చేసాము. ఇదిగోండి వేడి నీళ్ళు ఇచ్చారు చాయ్కి. మసాలా చాయ్ అట. అది కలుపుకొని వేడి నీటిలో తాగేయడమే. బాబోయ్ అస్సలు ఏం మసాలా అండి బాబు. ఇలాచి అది వేసేసారు ఫుల్గా. అస్సలు ఏమీ బాగలేదు. మా వైపు టీ అలా కాదండి. బన్ ఇచ్చారు, కేక్ ఇచ్చారండి. భోజనంతో కూడా ఐస్ క్రీమ్ ఇచ్చేవారు. రోజు ఐస్ క్రీమ్ ఇచ్చేవారు. 2 సార్లు ఎక్కాము, 2 సార్లు కూడా ఐస్ క్రీమ్ ఇచ్చేవారు. ఇలా పొటాటా ఇచ్చారు. పొటాటా చిప్స్ ఇవి కేక్ ఇచ్చారండి. అన్నీ బాగానే ఇచ్చారు. జాము, బన్ను, మాకు ఇక్కడ అట్లు, బన్న చూడండి. జామ్ ఇచ్చి బన్న రాసుకొని తినడమే. దోశలు, పెసరట్లు, మినపట్లు వేసుకొని తినడం మాకు అలవాటు. ఇడ్లీలు, అటుకాసేమో ఇలా బన్నల్లో పెట్టుకొని తినడం అలవాటు అండి. అమ్మో ఆ తిండికి మన తిండికి చాలా డిఫరెన్స్. ఈ పరోటాలు ఇచ్చారు. చూసారు కదా ఫుడ్ అంతనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.